175 ఓట్లతో మాత్రమే ప్రస్తుతమైన లీడ్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఇక బీహార్ సంబంధించి చూస్తే ఒకసారి బీహార్ దంగల్ బీజేపీ జేడీయూ కూటమి అంటే ఎన్డీఏ కూటమి 167 స్థానాలతో ఆధిక్యంలో చాలా క్లియర్గా దూసుకుపోతుంది. అలాగే మహాగఠబంధన్ 69 స్థానాలు, కాంగ్రెస్ ఆర్జేడీ అలయన్స్ 69 స్థానాలు, ఇతరులు 7 స్థానాలు అంటే జనసురాజ్ కావచ్చు, ఎంఐఎం లాంటి పార్టీలు లేదా సిపిఐ లాంటి పార్టీలు అక్కడ ఇతరుల జాబితాలో ఉన్నాయి. మనకు చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా దూసుకుపోతుంది. బీహార్లో మరొకసారి ఆధిక్యం దిశగా ఎన్డీఏకే జనాలు పట్టం కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఇటు బీహార్ అటు తెలంగాణకు సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న బిగ్ స్క్రీన్పై ఎప్పటికప్పుడు అప్డేట్ మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి కామెంట్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపోటములకు సంబంధించి జనాల అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొగుడు కావాలంటే నవీన్ యాదవ్ కావాలి, జై కాంగ్రెస్ అంటూ కే నవీన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మహమ్మద్ కాంగ్రెస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కనకి రాజ్ కుమార్ జై బీఆర్ఎస్ విన్ అంటున్నారు. అలాగే నవీన్ విక్కీ ఎమోజీ పెట్టారు, ఏంటనేది అర్థం కావట్లేదు. రైట్, అలాగే రాజు సుంకరి వెంగళరావు నగర్ వచ్చేసరికి మాగని సునీత 10,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండబోతున్నారంటూ రాజు సుంకరి చెప్తున్నారు. రైట్, ఒక్కసారి జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ వెళ్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ 10,000 మెజార్టీకి చేరువలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం 10,000 లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. రహమత్ నగర్ రాగానే కాంగ్రెస్ ఆధిక్యత పెరిగింది. అనూహ్యంగా రహమత్ నగర్ అంటే బీఆర్ఎస్ అనుకున్నాం, కానీ రహమత్ నగర్ అంటే ఈసారి కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది. ఇంకా మరొక 5 రౌండ్లు మిగిలినాయి. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. 5 రౌండ్లు ఇంకా మిగిలిన్నాయి. 10,000 మెజార్టీకి చేరువలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. నవీన్ యాదవ్ 42,000 పైచులకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే రహమత్ నగర్ రాగానే కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతుంది. ఒక్కసారిగా ఇంకా ఆధిక్యత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితానికి సంబంధించి ఏ రౌండ్కు ఆ రౌండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నాడు. ఊహించినట్టుగానే నవీన్ యాదవ్ విజయం దాదాపు దగ్గరలో చేరువలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి రౌండ్ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఎక్కడా కూడా పెద్దగా టఫ్ ఫైట్ అయితే ఏమీ కనిపించట్లేదు. మూడో రౌండ్లో మాత్రమే, మొదటి నుంచి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాంగ్రెస్ వచ్చింది. ఒక మూడో రౌండ్లో మాత్రమే కాస్త అటు ఇటుగా ఉండింది. అలాగే మొదటి షేక్పేట్లో మాత్రం కాస్త నువ్వా నేనా అన్నట్టుగా ఉండింది. తర్వాత వెరీ క్లియర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది. రైట్, ఇక కొన్ని కామెంట్లు చూద్దాం. కేసీఆర్ రావాలి అనుకునే వాళ్ళు అంటూ ఎవరో కామెంట్ చేస్తున్నారు. జై కాంగ్రెస్ అంటున్నారు. టీడీపీ ఓట్స్ ట్రాన్స్ఫర్ టు కాంగ్రెస్ అంటున్నారు. బీఆర్ఎస్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అడ్డా నవీన్ అన్న అడ్డా అంటూ చల్లగుల్ల పవన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఇక మజు ఎడిట్స్ నవీన్ అన్న ఫైర్ అంటూ పెడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా శుద్ధపూసల హరీష్ రావు ఆడియో వినిపించలేదా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అంటూ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. రైట్, చాలామంది జై కాంగ్రెస్ నవీన్ అన్న అంటున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే నవీన్ భాయ్. అప్పటికే ఎమ్మెల్యే నవీన్ భాయ్ అంటూ సంబోధిస్తున్నారు కామెంట్ రూపంలో. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమేనా, ఏం జరగబోతుంది ఒక్కసారి కామెంట్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ రేగుతుంది. రెహమత్ నగర్ కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. రెహమత్ నగర్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతుంది. ఓవరాల్గా 10,000 మెజార్టీకి చేరువలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నారా? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని ఇప్పటికే కామెంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతున్నారా నవీన్ యాదవ్? ఏం జరగబోతోంది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జూబ్లీహిల్స్ విజేత ఎవరు, పరాజిత ఎవరు? జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనేది ఎవరు? ఒక్కసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10,000 ఆధిక్యంలో కొనసాగుతోంది. నవీన్ యాదవ్ 42,000, 6,600 ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి. అలాగే మాగంటి సునీతకు 33,000, అలాగే దీపక్ రెడ్డికి 3,475. యాజ్ యూజువల్గా బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఇతరులు కూడా మంచి ఓట్లే సాధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీద భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. జూబ్లీహిల్స్లో ఊహించినట్టుగానే నవీన్ యాదవ్కు
ఓటింగ్ షేరింగ్ బాగా వెళ్ళింది. 10,000 మెజార్టీ చేరువలో ఉన్నారు. ఇక మరికొద్ది క్షణాలు